ఒకసారి సామాతో మాట్లాడదాం. సామా, కాంగ్రెస్ ఎక్కడ చూసినా కూడా అంటే పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏదో ఒక స్టంట్ చేస్తారంటే ఇక్కడ ఏదో చేస్తున్నామని హడావిడి చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టుగానే గతంలో సర్వేలు కూడా నిర్వహించిన ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇప్పుడు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరుణంలో ఏదో హడావిడి చేసి ఇంకేదో హామీలు ఇస్తాము అంటే గతంలో కూడా ఎన్నికల ముందు మీరు మాకు ఓట్లు వేస్తేనే మీకు పథకాలు అమలు చేస్తామని కూడా ప్రజల్ని ఒక విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఇప్పుడు కూడా ఈ గ్రామ సభలు నిర్వహించి ఈ పథకాల అమలుకు సంబంధించి ఇదంతా ఒక ప్రచార ఆర్భాటంగా నడిపిస్తే సరిపోతుంది అని మాత్రమే భావించి ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని భావించాలా? ఖచ్చితంగా స్వేచ్ఛ. ఇందిరమ్మ కమిటీల యొక్క ఉద్దేశమే అది. ఇందిరమ్మ కమిటీల పేరుతో ఏవైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వారంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. గ్రామాల్లో వాళ్ళు అదే పని మీద ఉన్నారు. గ్రామాలలో వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను మచ్చిక చేసుకోవడం, కాస్త వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని బెదిరించడం ద్వారా తమ దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీయే ఫైనల్ అని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. ఏ ప్రభుత్వ పథకానికైనా సరే ఇందిరమ్మ కమిటీ, గ్రామసభ ఫైనల్ అనేటువంటి ఒక రాజముద్రలాగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ గ్రామంలో ఆ స్థానికంగా ఆ వార్డులలో ఉండేటువంటి స్థానికమైనటువంటి నాయకత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతోంది. ప్రజలను బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే బెదిరించడము, లేదంటే తమ వైపు తిప్పుకోవడం ఏ మార్గం ఈజీగా ఉంటే అది మార్గంగా ఉండాలి, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అట్లా లేని పరిస్థితి కనిపిస్తుంది. అట్లా లేదని ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు. నిజంగా ఇందిరమ్మ కమిటీ అనేది పారదర్శకంగా ఉండి అసలైన లబ్ధిదారులకు కనుక ప్రభుత్వ పథకాలు చేర్చాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఆయా గ్రామాలలో, వార్డులలో ఉన్నటువంటి అసలు సిసలు లబ్ధిదారులను ఎంపిక చేస్తే గొడవే ఉండేది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యత వికలాంగులు అట్లాగే విడోస్, భర్త కోల్పోయినటువంటి వారికి, తర్వాత పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇస్తామని చెప్తుంది. అట్లా చెప్పినప్పుడు ఏ వ్యక్తి కూడా వికలాంగుడికో వితంతువుకో ఇల్లు వస్తే నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి తెలిసి ఉంటుంది కాబట్టి పక్కనటువంటి వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు, గొడవ చేయరు. కానీ ఇవాళ ప్రజలే స్వచ్ఛందంగా గొడవ చేస్తున్నారంటేనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, అధికారుల మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి సొంత ఎజెండాను అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలకు బోధపడింది కాబట్టే తిరగబడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇది తప్పుల తడక, ఇది కాంగ్రెస్ జాబితా, ఇది నిజమైన జాబితా కాదు, ఇది లబ్ధిదారులకు సంబంధించిన జాబితా కాదని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. అందుకే ఇవాళ అన్ని గ్రామ సభలు, 1-2 చోట్ల గ్రామ సభల్లో ఏదైనా గొడవ అయితే అది ఆ స్థానిక పరిస్థితుల వల్ల అయిందనుకోవచ్చు, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీ ప్రోద్బలం వల్ల అయిందనుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కండిషన్స్ వల్ల జరిగిందని అనుకోవచ్చు, అధికారుల తప్పిదం వల్ల. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, ఎన్ని మండలాలు అయితే గ్రామ సభలు జరిగినాయి అన్ని మండలాల్లో ఈ స్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి.